ఈశ్వరానారాయణాభ్యాం నమః. హరి ఓం విష్ణుర్విష్ణుర్విష్ణుః. శ్రీమన్మహాగణపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమన్నారాయణాయై నమో నమః. భక్తాదులందరికీ కూడాను ఒక విషయాన్ని తెలియజేయాలి అనుకుంటున్నాము. తెలియజేయడం అనడం కంటే కూడాను పంచుకోవాలి అనుకుంటున్నాము. పురాతన ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి తిరిగి పునర్వైభవం తీసుకురావాలి అనేటువంటి సంకల్పంతో మేము అడుగులు వేస్తూ ఉన్నాము. భగవంతుడు కూడాను అదేవిధంగా మాకు సహకారం అందిస్తున్నారు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల గ్రామంలో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో ఇప్పటికీ 5 మాసాలుగా పూజలు అన్నవి జరుగుతూ ఉన్నాయి. అంటే శాస్త్ర సమ్మతమైనటువంటి పూజా విధి విధానంతోనే పూజలు చేస్తున్నాం. ఇందులో ఎటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ పూజలు ప్రారంభమయ్యాయి. భక్తాదులు వస్తూ ఉన్నారు. స్వామివారి గుడి ప్రతిష్ట కూడాను పునర్నిర్మాణం జరిగి స్వామివారిని పునఃప్రతిష్ఠ కూడా చేస్తారనేటువంటి వాగ్దానం దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు, అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగా పేపర్లో అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత దానికంటే పూర్వమే నేను తిరుపతి నుంచి మదనపల్లికి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో వాయిలపాడుకు దగ్గరలో ఉన్నటువంటి విఠలం అనేటువంటి ఊర్లో ఉన్నటువంటి పాండురంగ స్వామివారి ఆలయం, అది కూడాను శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక ఆలయం, పురాతనమైనటువంటి ఆలయం. ఆ ఆలయానికి కూడాను అక్కడ కూడా ఇదే విధంగా పూజలు జరగాలి అన్నటువంటి సంకల్పంతో గ్రామస్తులను వెళ్ళి కలిసి మాట్లాడాను. పాల్గొన మాస పౌర్ణమి రోజున మొదటిసారిగా పూజ అన్నది మొదలైంది. ప్రతి మాసం వాళ్ళు అక్కడ పూజ చేసేట్టుగా మాట్లాడాము, చేస్తున్నారు. గ్రామస్తులు కూడాను చాలా ఉత్సాహంగా సంతోషంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలన్నవి నిర్వర్తించుకున్నారు. ఇది 2వ ఆలయం. కేవలం ఇక్కడ ఈ ఆలయాలనే కాకుండా ఇంకా ఏవైతే పురాతన ఆలయాలు సిద్ధావస్థలో ఉన్నాయో అన్ని చోట్ల కూడాను పూజలు జరిగేలా చేయాలి అన్నది మా యొక్క సత్సంకల్పం. మాకు ఎంత సాధ్యమవుతుందో అంతవరకు అన్ని ఆలయాల్లో కూడా మేము పూజలు జరిపించాలి. మళ్ళీ తిరిగి అక్కడ ప్రతిష్ఠ జరిగి స్వామివారికి పూజలను బాగా జరగాలనేది మా సంకల్పం. దీనికి సహకరించేటువంటి భక్తాదులుంటే ఖచ్చితంగా సహకారం అందివ్వండి. ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఇక్కడనే కాదు, ఎక్కడెక్కడైతే ఊర్లలో ఉన్నాయో ఆయా ఊర్ల నుండి మాకు ఫోన్ చేసినా ఎలా చేసుకోవాలి ఏంటి పద్ధతి అన్నది తెలియపరుస్తాము. లేదు మాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ ఊరి వరకు వచ్చి నేరుగా మేమే మాట్లాడి చెప్తాం. ఇందులో మాకున్నటువంటి స్వార్థం ఏంటంటే ధర్మ పరిరక్షణ. భక్తాదులందరూ కూడా వీటికి సహకరించండి. ఇంకా మీరు దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పబోయేటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీకు గుళ్ళ గురించి మీకు తెలిసినటువంటి ఆలయాలు పాదాలయాలు ఏమైనా ఉన్నా కానీ ఆ నెంబర్కి కేవలం ఊరు పూర్తి స్థాయిలో ఆ గుడికి సంబంధించినటువంటి అడ్రస్ ఏ ఊరిలో ఉంది, ఏ దేవస్థానం అనేది మాకు పంపండి. వాట్సాప్ నెంబర్ 9704624424. మరొక వాట్సాప్ నెంబర్ 88885737294294. ఈ 2 నెంబర్లకు కూడాను మీరు మీ యొక్క వివరాలు ఏమైనా తెలియపరచాలి అనుకుంటే గుళ్ళ గురించి ఈ నెంబర్లకు మీరు పంపించండి. మేమే మీకు ఫోన్ చేసి మాట్లాడతాం. స్వస్తి.